దక్షిణ భారత ధాన్యాగారంగా పిలువబడుతున్న గోదావరి డెల్టా ప్రాంతంలో వరదలు, ముంపు పరిస్థితులు ఎక్కువ. ఖరీఫ్ వరి ప్రస్తుతం వివిధ దశల్లో ఉంది. గత వారం కురిసిన అధిక వర్షాలకు చాలా ప్రాంతాల్లో పైరు ముంపుకు గురై రైతులు నష్టాల పాలవుతున్నారు. అసలు ముంపుకు గురైన పైరులో ఏ దశల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చీడపీడలు వ్యాపించకుండా చేపట్టాల్సిన సస్యరక్షణ విధానాలు ఏవి? వివరాలు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణాజీ నుంచి తెలుసుకుందాం. అధిక వర్షాల సమయంలో వరి పంటలో తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు. అధిక మరియు అకాల వర్షాల కారణంగా ఈ పంట వివిధ దశల్లో ముంపుకు గురి కావడం వల్ల ప్రతి ఏడాది కూడా తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లుతూ ఉంది. ముందుగా పిలకలు కట్టే దశలో కనుక అధిక వర్షాలకు వరి పంట నీట మునిగినట్లయితే కనుక ఈ దశలో మొక్క 5 రోజుల కన్నా ఎక్కువగా నీటి మునిగినట్లయితే కనుక మొక్కలు చనిపోవడం జరుగుతూ ఉంది. నివారణకు వీలైనంత తొందరగా నీటిని బయటికి తీసివేసి ఎకరాకు 20 కిలోల యూరియా మరియు 10 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను పైపాటిగా వేసుకోవడం వల్ల చేను మరలా తిరుక్కొని త్వరగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. నీళ్లు తీయడానికి వీలు లేని పక్షంలో లీటర్ నీటికి 20 గ్రాముల యూరియా లేదా పొటాషియం నైట్రేట్ను 1 లీటర్ నీటికి చొప్పున కలుపుకొని ఆకులపైన పిచికారీ చేయడం వల్ల పంట తొందరగా పుంజుకోవడం జరుగుతుంది. చిరు పొట్ట దశ నుంచి పొట్ట దశలో ఈ దశలో 3 రోజుల కన్నా ఎక్కువగా పంట నీట మునిగినట్లయితే కనుక పొట్టలోనికి నీరు వెళ్ళిపోవడం వల్ల కంకి ఏర్పడక నష్టం ఎక్కువగా ఉంటుంది. పొట్టలో నుండి కంకి బయటికి రాకపోవడం లేదా పూర్తిగా వెన్ను బయటికి పిగలకపోవడం జరగవచ్చు. రకాన్ని బట్టి కాలపరిమితి కూడా మనకు 5 నుంచి 14 రోజుల దాకా పెరగడానికి అవకాశం ఉంది. తర్వాతది పిగులు పొట్ట మరియు పూత దశ. ఈ దశలో పైరు కేవలం 1-2 రోజుల కన్నా నీట మునిగినట్లయితే కనుక కంకి పూర్తిగా బయటికి రాకపోవడం, పుష్పాల్లో నీరు చేరడం వల్ల ఫలదీకరణ శక్తి కోల్పోయి తాలుగింజలు ఏర్పడడం వంటి నష్టాలు అనేవి జరుగుతాయి. ఈ దశలో పంట పూర్తిగా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది కాబట్టి అటువంటి సమయాల్లో మనకు పంట కనుక నీట మునిగినట్లయితే కనుక స్వల్పకాలిక రకాలైనటువంటి MTU 1121 కానీ, MTU 1156, MTU 1153, MTU 1210, NLR 34449 వంటి స్వల్పకాలిక రకాలతో తిరిగి పంటను మనం విత్తుకున్నట్లయితే కనుక నష్టాన్ని కొంతవరకు తగ్గించుకునేటువంటి అవకాశం ఉంది. తర్వాత మనకు పాలు పోసుకునే దశ. ఈ దశలో 2 నుంచి 3 రోజుల కన్నా ఎక్కువగా పంట కనుక నీట మునిగినట్లయితే కనుక ఈ పిండి పదార్థాలు అనేవి గింజల్లోకి చేరకపోవడం వల్ల గింజ యొక్క బరువు తగ్గడము, అధిక తేమ వలన మానిపండు వంటి ఈ తెగుళ్ళు ఎక్కువగా రావడము, తద్వారా నష్టాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత గింజ గట్టిపడే దశ మరియు కోత దశ. ఈ దశలో చేను పడిపోకుండా ఉండి నిద్రావస్థ కలిగినటువంటి రకాల్లో మనకు అధిక వర్షాలు వచ్చినా కానీ నష్టం తక్కువగా ఉంటుంది. ఒకవేళ నిద్రావస్థ లేనటువంటి రకాలు, ముఖ్యంగా BPT 5204 కానీ, PLA 1100 అట్లాంటి రకాలను కనుక వేసుకున్నట్లయితే కనుక గింజ అనేది మొలక వచ్చి నష్టం ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంది. ఇక స్వర్ణ వంటి రకాల్లో 2 వారాల నిద్రావస్థ ఉన్నప్పటికీ కూడా చేను పడిపోయి 1 వారం రోజుల పాటు నీట మునిగి ఉండడం వల్ల నిద్రావస్థ తొలగిపోయి గింజ మొలకెత్తడానికి అవకాశం ఉంది. పంటపైన చేను పడిపోవడం వల్ల కణుపుల వద్దకు విరిగిపోయి నేలకు ఒరిగిపోవడం జరుగుతుంది. ఈ దశలో పడిపోవడం వల్ల పిండి పదార్థాలు గింజల్లో చేరక గింజ యొక్క బరువు తగ్గడము, తాలు గింజలు ఏర్పడడం జరుగుతుంది. ఇటువంటి చేలల్లో యంత్రాలతో కోత కోయడం అనేది కూడా చాలా కష్టంగా ఉంటుంది. గింజ తోడుకునే దశలో చేను పడిపోయినట్లయితే కనుక సుమారుగా 50% దాకా దిగుబడి తగ్గేటువంటి అవకాశం ఉంది. పడిపోయిన చేల నుంచి వచ్చేటువంటి ధాన్యం మిల్లు ఆడేటప్పుడు మనకు మొక్క ఎక్కువగా అవడం, తద్వారా నూక శాతం పెరగడం, మార్కెట్ రేటు తక్కువగా వచ్చేటువంటి అవకాశం కూడా ఉందన్నమాట. ఈ నష్ట నివారణ చర్యల్లో భాగంగా రైతులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కనుక చూసుకున్నట్లయితే ముందుగా పొలంలో నిలిచినటువంటి నీటిని వీలైనంత తొందరగా బయటికి తీసేసి పడిపోయినటువంటి దుబ్బులను పైకి లేపి నిలగట్టుకోవాలి. లేత దశలో ఉన్నటువంటి చేలల్లో మాగుడు లేదా పాంపొడ తెగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా ఎకరాకు 400 మిల్లీలీటర్ల హెక్సాకోనజోల్ కానీ లేదా 400 మిల్లీలీటర్ల వ్యాలిడోమైసిన్ కానీ, 200 మిల్లీలీటర్ల ప్రాపికోనజోల్ కానీ,
ఏదో ఒక దాన్ని దుబ్బులు బాగా తడిచేలా పిచికారీ చేసుకోవాలి. అదే పాలు పోసుకునే దశలో ఉన్నప్పుడు వర్షం పడితే కనుక మనకు మానిపండు తెగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది. ఎకరాకు 200 మిల్లీలీటర్ల ప్రాపికోనజల్ కానీ లేదా 200 గ్రాముల కార్బెండిజం లేక 500 గ్రాముల కాపరాక్సీ క్లోరైడ్ మందుల్లో ఏదో ఒక దాన్ని మనం పిచికారీ చేసినట్లయితే కనుక తెగులు రాకుండా చేసుకునేదానికి అవకాశం ఉంది. ఇక గింజ గట్టిపడే దశలో మరియు కోతకు సిద్ధంగా ఉన్నటువంటి వరి పొలాల్లో చేను మనకు పడిపోయినట్లయితే కనుక గింజ మొలకెత్తకుండా ఉండడానికి లీటర్ నీటికి 50 గ్రాముల కల్లుప్పు కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే కనుక మనకు గింజ మొలకెత్తకుండా మన నష్టం తగ్గించుకునేదానికి అవకాశం ఉంది. ఒకవేళ మనకు కోసినటువంటి పనలు కనుక అధిక వర్షాలకు తడిచిపోయినట్లయితే కనుక గింజ మొలకెత్తడం లేదా దాని యొక్క రంగు మారేటువంటి అవకాశం ఉంది. ఈ రకమైనటువంటి నష్టాన్ని నివారించుకోవడానికి 1 కిలో కల్లుప్పు 20 లీటర్ల నీటిలో కలుపుకొని మనం పనలపైన చల్లుకున్నట్లయితే కనుక గింజ మొలకెత్తకుండా రంగు మారకుండా ఉంటుంది. లేనట్లయితే కనుక ఎకరానికి 40 నుంచి 60 కిలోల ఉప్పు పొడిని పనలపైన పడే విధంగా పొలంలో చల్లుకున్నట్లయితే కనుక ఈ నష్టాన్ని మనం కొంతవరకు తగ్గించుకునేటువంటి అవకాశం ఉంది. వర్షాలు తగ్గి ఎండ రాగానే పనలను మనం తిరిగేసి ఎండబెట్టి నూర్చుకోవాలి. పొలంలో నీరు లేకపోయినట్లయితే కనుక మడిలోనే పనలపైన ఉప్పు చల్లుకోవచ్చు. ఒకవేళ పొలంలో కనుక నీరు నిలిచి ఉన్నట్లయితే కనుక గట్టుపైనకి తీసుకొచ్చి విడగొట్టి ఉప్పు చల్లుకున్నట్లయితే కనుక మనం నష్టాన్ని తగ్గించుకునేటువంటి అవకాశం ఉంది. మన కళ్ళల్లో నూర్చేటప్పుడు వర్షం పడి ఒక 2-3 రోజుల పాటు ధాన్యం ఎండబెట్టడానికి వీలు కాకపోయినట్లయితే కనుక గింజ మొలకెత్తడమే కాకుండా రంగు మారి చెడు వాసన రావడానికి అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో నష్టాన్ని నివారించుకోవడానికి 1 క్వింటాలు ధాన్యానికి 1 కిలో ఉప్పు మరియు 20 కిలోల పొడి ఊక కలిపి ధాన్యాన్ని పోగుపెట్టడం వల్ల వారం రోజుల దాకా మనకు ధాన్యం చెడిపోకుండా కాపాడుకోవచ్చు. ఎండ కాసిన తర్వాత గింజలను ఎండబోసి తూర్పారబట్టి ఎండబెట్టి నిల్వ చేసుకోవాలి. వాతావరణం అనుకూలంగా లేక నూర్చడం ఆలస్యమైనట్లయితే కనుక మనకు ధాన్యం ముక్కుపోయి రంగు మారేటువంటి అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కుప్పలు వేసేటప్పుడు ఉప్పు చల్లుకున్నట్లయితే కనుక ధాన్యానికి ఏ విధమైనటువంటి నష్టం జరగకుండా 20 రోజుల దాకా కూడా మనకు కుప్పల్లోనే మనం ఉంచుకున్నా కానీ ఎలాంటి నష్టం కూడా జరగకుండా ఉండేదానికి అవకాశం ఉంది. ఇక ధాన్యం నిల్వ చేసేటప్పుడు కనుక చూసుకున్నట్లయితే కనుక తడిచి ధాన్యం కనుక రంగు మారినట్లయితే అటువంటి ధాన్యం పచ్చి బియ్యం కంటే కూడా ఉప్పుడు బియ్యంగా తయారు చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది. తద్వారా మనం ఈ నష్టాలను కొంతవరకు తగ్గించుకునేటువంటి అవకాశం ఉంది.